ఓకే, సో ఈ రోజు మీ అందరిని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తుంది సౌమ్య. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే నేనిక. ఊర్వశి మేనక. హాయ్ డార్లింగ్స్, మై సెల్ఫ్ సౌమ్య ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ అంటే మామూలుగా గుర్తొచ్చేది ఏంటి? బీచ్. ఏ దొరబాబు పరదేశీ పేర్లు చెప్తారు అనుకున్నా. మా బీచ్ చాలా ఫేమస్. డే అంతా పీపుల్ తో కలకలలాడిపోతుంది, కానీ ఈవినింగే లవర్స్ తో లాపలాపలాడిపోతుంది. కొంతమంది ప్రేమలో తేలిపోవడానికి వస్తారు, ఇంకొంతమంది అదే ప్రేమలో మునిగి పైకి పోవడానికి వస్తారు. ప్రేమలో తేలిపోను, ప్రేమలో పాము పోతా. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మాలో మనం బీచ్ కి ఎందుకు వెళ్తాం? మంచి వ్యూ కోసం వెళ్తాం. కానీ ఉంటారు కొంతమంది సెలబ్రిటీస్, ఎందుకు వెళ్తారు తెలుసా? వీడియోస్ చేసుకొని వ్యూస్ పెంచుకోవడానికి వెళ్తారు. అరే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు స్టార్ట్ చేస్తారు, హాయ్ ఫ్రెండ్స్ నేను బీచ్ కి వచ్చాను ఫ్రెండ్స్. ఎవడు అడిగాడు? బీచ్ కాకపోతే ఏదైనా బ్యాచ్ వేసుకొని మ్యాచ్ కి వెళ్ళు, మనకి ఎందుకురా ఈ అదోసోళ్ళంతా. ఇంకొంతమంది ఉంటారు, హే మీరు బీచ్ ఎప్పుడైనా చూసారా? ఏరా మనం చూడకపోతే ఫ్లైట్ టికెట్ చేసి పంపిస్తారు ఏంది, నాకు అర్థం కాదు. మొన్న రోజు నేను కూడా సడన్ గా బీచ్ కి వెళ్లాల్సి వచ్చింది. పక్కనే కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు. సరే మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఉంటది కదా అని చెప్పి నేను వెళ్ళి కూర్చున్నా. అక్కడ ఒక పెద్ద ఆయన మెల్లిగా గాలి పీల్చుకొని మెల్లిగా వదలమన్నారు కరెక్టే, కానీ ఎక్కడి నుంచో క్లారిటీ ఇవ్వాలి కదా. గబ్బు గబ్బు చేసి పడేశారు. వెళ్తున్న దారిలో నలుగురు ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. సరే ఏం ఆడుకుంటున్నారు అని చెప్పి వెళ్ళి చూసేలోగా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి నీళ్ళలోకి నెట్టేసింది. దాని ఓవర్ యాక్టింగ్ చూడాలిరా. అప్పుడు ఫస్ట్ టైం అమ్మాయిగా పుట్టిన నా మీద నాకే విరక్తి పుట్టింది. అది కాదే, వాటర్ చాలా ఉప్పగా ఉంది. అరే మీరు చెప్పండి రా, బీచ్ లో వాటర్ ఉప్పగా ఉండకపోతే మన నోక్రాస్ బ్లడ్ తీయగా ఉండడానికి. అమ్మాయిలు యాక్టింగ్ చేయండి రా, అబ్బాయిలు పడతారు. కానీ ఓవర్ యాక్టింగ్ చేయకండి, వెంటపడ కొడతారు. సరే వీళ్ళ లేవో ఆడుకొని మనం ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకునేలోగా సాయంత్రం అయిపోయింది. ఎక్కడ చూసినా లవర్సే. పక్కనే ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఆడు దాని గురించి ఏదో చిన్న ఇసుకలో కోట్లా కడుతున్నాడు. దాన్ని చూసి దాని ఓవర్ యాక్టింగ్ చూడాలిరా. అది హే బేబీ నా కోసం ఇంత చేసావా? ఆడు కట్టిందే చిన్న ఇసుక కోట, తాజ్మహల్ కోట కట్టినట్లు అది. ఈడేదో బాహుబలి సెట్ వేసినట్టు ఈడు ఓవర్ యాక్షన్. పాప మాడికి కూడా తెలియదు కదా, తేడా వస్తే అదే బీచ్ లో కప్పెట్టేస్తుంది అని చెప్పి. అరే అబ్బాయిలు మీకే చెప్తున్నాను, అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పారు కదా అని కోటలు కట్టారనుకో, కాటలు వేసి మరి అమ్మేస్తారు. ఆ తర్వాత కోటకు కూడా పనికి రాకుండా పోతారు. ఆ తర్వాత ప్రసాదన్న ఎందుకు నీకు నువ్వు చూపించుకుంటావు? ఆడి గుండెకి బొక్కడిందని చెప్తున్నాడు. లేదు లేదు, ఈ షోకి ఆయనే బొక్క అని చెప్తున్నాడు. సరే కుడివైపు కలిసి రాలేదని ఎడం వైపు తిరిగాను. ఇక్కడ ఇంకో ప్రేమ జంట. ఆడేమో దానికి ఐస్ క్రీమ్ కొనిపెట్టి తినిపిస్తున్నాడు. వాళ్ళ ప్రేమ చూసి నాకు ఏమనిపించిందో తెలుసా? నాకు కూడా ఇలా ఎవడైనా ఐస్ క్రీమ్ కొని తినిపిస్తే బాగున్నే అని కళ్ళు కనేలోగా ఎక్కడ చూసినా జంట పక్షులే. నేనే ఒంటరి పక్షిని అని చెప్పినట్టు ఎవరికైనా చూపించండి రా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పోయి ఏదన్నా పని చేసుకోరా బేవకు. అరే అబ్బాయిలు ఎంగేజ్ లో ఉన్నాం కదా అని బీచ్ కి వెళ్ళి సాగర తీరాన ఉదయములు అని పాటలు పాడుకుంటూ కూర్చున్నారనుకో, ఓల్డ్ ఏజ్ లో గాలి వానలో ప్రయాణం అని వణుక్కుంటూ కూర్చోవాల్సి వస్తది. నేనేమనుకును సాగర తీరాన. అందుకే బీచ్ లో ఇలా ఎంజాయ్ చేయకుండా సరిగా చదువుకోండి ఫస్ట్. సౌమ్య సూపర్ గా చేసింది. ఇంతకీ ఇమాన్యుల్ నీకు ఎలా అనిపించింది చెప్పు? ఫస్ట్ టైం అయినా భయపడకుండా చేశారు, చాలా బాగా చేశారు, సూపర్. నుక్రాజ్ ఫస్ట్ టైం అయినప్పటికీ భలే చేసింది. సౌమ్య నీకు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగా చేసింది, సూపర్ నాన్న.
ఈయన అడగాల్సిన అవసరం ఉందా నువ్వే చెప్పు లేదు కదా వెళ్ళిపో అయితే వెళ్ళిపో